మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మరి పట్టాభి గారు చెప్తా ఉంటే ఆశ్చర్యంగా ఉంది. 600 కోట్ల అబద్ధాలు ఎక్కడ, 200 కోట్ల నిజాలు ఎక్కడ? ఈ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అభివృద్ధి చేశామంటూ అన్ని అబద్ధాలు చెప్తూ కళ్ళబుల్లి మాటలతో భయభ్రాంతులు గురి చేస్తున్న దేవినేని అవినాష్ని ఓడించడానికి తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు గత 15 సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గంలో కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా కూడా ఎంతో మందికి సొంత డబ్బులు ఇచ్చి సేవ చేసినటువంటి వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు గారు. మరి 2014లో మరి 2200 కోట్లతో సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఈ ప్రాంతంలో అభివృద్ధి అయిన రోడ్లు వేసిన, డ్రైనేజీ వ్యవస్థని చేసిన, కొండ ప్రాంతంలో వాటర్ సప్లై అయినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారి గురించి అందరికీ తెలుసు. ఈ దేవినేని అవినాష్ గారు మరి ఆ రోజు 2014లో గద్దె గారు అంటే ఉండి అభివృద్ధి మేం చేశాం, గద్దె గారు చేశారని చెప్తూ మరి పార్టీ అధికారంలో వేరే పార్టీ రాగానే పార్టీ మారిన వ్యక్తి మరి క్యారెక్టర్ అందరికి తెలుసు. మరి ఆ రోజు గద్దె గారు నా గురువు గారు, గద్దె గారిని చూసి నేను నేర్చుకుంటున్నానని చెప్పి మీడియా ముఖంగా చెప్పి రిటైనింగ్ వాళ్ళ గురించి కానీ, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిటైనింగ్ వాళ్ళు ఓపెనింగ్ వచ్చినప్పుడు గద్దె గారి పక్కనే అవినాష్ గారు ఉండి ఏం మాట్లాడారో మీ మీడియా వారందరికి కూడా తెలుసు. ఈ రోజు గద్దె గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ప్రతి ఇంటిలో కూడా మేము గద్దె గారికి వేస్తాం, ఈ కూటమికి వేస్తామని చెబుతూ వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే గద్దె గారి వల్ల ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచించుకొని మరి గద్దె గారు ఈ తూర్పు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో తెలుసు. రానున్న కూటమికి మనం అందరం కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను.